మంత్రి గారిని కోరుతున్నాను. హరీష్ రావు గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఐ టేక్ ఓన్లీ 1 minute నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేరే ఏం అడిగాను అధ్యక్ష. గౌరవనీయులు వెంకన్న కొద్దిగా వినేజరా గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి నేను ఒక 4-5 ఉత్తరాలు రాశాను సార్ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి. నా బాధ ఏంటంటే సార్, ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో డిప్టీ పోస్ట్ ఖాళీ 2 ఏళ్ల నుంచి, ఈఆర్ఎన్బి ఖాళీ, ఏఈ పోస్ట్ ఖాళీ, ఏఈ లేడు, డిప్టీ లేడు, ఈఈ లేడు, 2 ఏళ్ల నుంచి 10 ఉత్తరాలు రాసిన. అది ఏమి దయచేసి ఆ పోస్టులు ఫిలప్ చేయాలనేది మొదటి రిక్వెస్ట్. రెండోది అధ్యక్ష, సరే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రోడ్డు కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్వాలేదు, కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్డు పనులు 80% పూర్తయింది, ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్డు పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టరు ఇలంతకుంట పోయే రోడ్డు 70% పూర్తయింది. అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 2 ఏళ్ల 3 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట చిన్నకోడూరు రోడ్ను పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా సిఆర్ఎఫ్ లో ఒకటి ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ శాంక్షన్ అయింది, అప్పుడు వెట్ మిక్స్ అయింది, ఫైనల్ లేయర్ బీటీ కోటు 2 సంవత్సరాల 3 నెలల నుంచి ఆ సిఆర్ఎఫ్ రోడ్ ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ పనులు కూడా అయిపోయినాయి. దయచేసి దాన్ని పూర్తి చేయమని. అనేక బీటీ రెన్యువల్స్, ఆర్ఎన్బి రోడ్స్ అంటేనే ఒక స్టాండర్డ్ ఉంటుంది సార్. ఇవాళ అనేక రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు రాష్ట్రంలో అట్లే ఉంది, సిద్దిపేటలో కూడా మోచేతులోతు గుంతలు ఉన్నాయి. మీరు హ్యామ్ రోడ్లు అంటున్నారు, హ్యామ్ రోడ్లు ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ ఉన్న రోడ్లనన్నా కనీసం బీటీ రెన్యువల్ చేసి వాటిని ఉన్న రోడ్లనన్నా పబ్లిక్ కు మరి ప్రయాణించే విధంగా అనుకూలంగా మార్చాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. సార్, ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించిన అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సిరిపూర్ నియోజకవర్గం కుమ్రమి మాసిఫాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. మా ఆర్ఎన్బి రోడ్లు పూర్తిగా ఛిద్రమైపోయినాయి అధ్యక్ష, మెయింటెనెన్స్ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. గుంతలు పడి చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు అటు పోలీసుల మీద ఇటు రోడ్ సేఫ్టీ అధికారుల మీద ఆర్ఎన్బి వారి మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే మళ్ళీ మేము ఇద్దరికి మధ్యలో కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయించాల్సిన పరిస్థితి, ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. ఆర్టీరియల్ రోడ్స్, నేను ఒక్కటే స్పెసిఫిక్ రోడ్డు నేను మంత్రి గారిని అడుగుతా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. 2 మండలాలను కనెక్ట్ చేసే పెంచుకల్పేట్ సలుగుపల్లి 15 కిలోమీటర్ల ఆర్టీరియల్ రోడ్డు, అది పూర్తిగా ఫారెస్ట్ ఏరియా నుంచి పోతుంది. 15 కిలోమీటర్లు సింగిల్ బీటీ ఉన్నది అధ్యక్ష. దానికి రెన్యువల్ కోసం ఎల్డబ్ల్యూఈ కింద గతంలో మనం నిధులు కేటాయించినాం, కానీ ఫారెస్ట్ అధికారులు ఆ పరివేష్లో మనకు పర్మిషన్ ఇవ్వలేదు. కానీ దెర్ ఇస్ అ ప్రావిజన్, 1980 కన్నా ముందు ఏవైతే కాట్ రోడ్స్ ఉంటాయో వాటికి పరివేష్ కింద మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదే సింగిల్ బీటీ, నేను డబుల్ బీటీ కూడా అడుగుతలేదు, 2 మండలాలకు సంబంధించి 2 మండలాలను కనెక్ట్ చేసే ఆర్టీరియల్ రోడ్ ఇది అధ్యక్ష. కాబట్టి అదే సింగిల్ బీటీ మాకు రెన్యువల్ కోసం మీరు పర్మిషన్ నిధులు కేటాయించాలి, ఎందుకంటే ఎల్డబ్ల్యూఈ కింద ఇచ్చిన నిధులు ల్యాప్స్ అయిపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అది ఆర్టీసీ బస్సులు పోతా ఉంటే బ్రేక్ డౌన్, ఎవ్రీ అదర్ డే దెర్ ఇస్ అ బ్రేక్ డౌన్. ఆర్టీసీ అధికారులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, మేము ఆర్టీసీ బస్సులు నడపలేమని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆర్టీరియల్ రోడ్ను మంజూరు చేయ బీటీ రెన్యువల్ మంజూరు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది మన ఎల్దుర్తి మండల్కి సంబంధించి మరి జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి మరి ఇది ఒక కనెక్టింగ్ రోడ్ అధ్యక్ష. మరి గతంలో చాలాసార్లు మినిస్టర్ గారు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ రోడ్ శాంక్షన్ చేయమని చెప్పేసి, ఎల్దుర్తి టు మెదక్ వయ పిల్లి కొట్టాలి అధ్యక్ష. అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో అధ్యక్ష ఈ రోడ్ రిపేర్ చేస్తున్నందుకు ఎవరు ముందుకు వస్తలేరని చెప్పేసి వాళ్ళంతా కూడా మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కాము అని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేస్తే వాళ్ళకి బతిమలాడి మరీ చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా రోడ్ వేయిస్తామని మంత్రి గారి దృష్టికి, ఏఎన్సీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఆల్రెడీ 18 crores శాంక్షన్ ఉంది అధ్యక్ష. కానీ ఈ కాంట్రాక్టర్ ఏంటంటే మీరు బిల్స్ ఇప్పిస్తే మేము పని చేస్తాం, లేకుంటే పని చేయమని చెప్పేసి పని చేయకపోవడం వల్ల అది హ్యామ్ ప్రాజెక్ట్ లో రావట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రిపేర్స్ లో ఉన్నటువంటి అమౌంట్ కూడా
యూటిలిటీ లేకుండా పోతా ఉంది కాబట్టి ఈ యొక్క రోడ్ను ఇమీడియట్ గా డబుల్ రోడ్ గా మార్చాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందుల్ని మరి తీర్చాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, ఇది ఏంటంటే ఇది మూడు జిల్లాలకు సంబంధించింది అధ్యక్ష. ఇది సంగారెడ్డి, మెదక్, అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్డు, పెద్ద రోడ్డు కాబట్టి ఇది చేయాలని, అదేవిధంగా నర్సాపూర్ కు సంబంధించి మరి మెదక్ వరకు కూడా అధ్యక్ష ఇది 3 లేన్ రోడ్ ఉంది అధ్యక్ష. కనీసం రోజు చూసుకుంటే 2 నుంచి 3 యాక్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి, మరి ప్రాణాలన్నీ కూడా పోతా ఉన్నాయి అధ్యక్ష. దీన్ని 3 లేన్ నుంచి 4 లేన్ రోడ్ గా మార్చాలని మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, మొట్టమొదటిగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు అధ్యక్ష మీకు కూడా తెలుసు మన తాండూరు ఏరియాలో బైపాస్ రోడ్ అని అధ్యక్ష, అప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ ఇచ్చినటువంటి రోడ్డు ఇప్పటికీ అధికారులకు కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది అధ్యక్ష. చిన్న ఏమైతుంది అధ్యక్ష, అక్కడ ఎలక్ట్రికల్ హైటెన్షన్ వైర్ ఉంది, దాని షిఫ్టింగ్ కోసం ఇప్పటికీ అధికారులకు ఎప్పటికో చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రోడ్ ఇప్పటికీ అదే విధంగా జరుగుతూ ఉన్నది. అదే కాకుండా ఇంకొక రోడ్ అధ్యక్ష, తాండూరు నుంచి కోట్పల్లిలో ఒక రోడ్డు నడుస్తూ ఉన్నది, అది కూడా ఎలక్ట్రికల్ సంబంధించింది, వీళ్ళకి సంబంధించింది. ఇద్దరి డిపార్ట్మెంట్లో సమన్వయం లేకుండా కాంట్రాక్టర్ని అడిగితే ఆ ఎలక్ట్రికల్ పోల్స్ తీసేయాలంటాడు అధ్యక్ష. వీళ్ళని అడిగిన కూడా అది ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధం అంటారు. దయచేసి ఇద్దరిని సమన్వయం చేసుకొని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నిర్ణయించుకుంటున్న అధ్యక్ష, వాళ్ళిద్దరిని సమన్వయం చేపించి ఆ ఎంబడి దీపియాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొకటి అధ్యక్ష, మనం కూడా గౌరవ నితిన్ గడ్కరీ గారి దగ్గర కూడా పోయింటాం అధ్యక్ష, మనం ఇంత కూడా పోయి కూడా కలిసినాము. ఎన్హెచ్ ఇప్పుడు మన దగ్గర ఏదైతే కోడంగల్ నుంచి చించోలి వరకు నడుస్తూ ఉన్నది అధ్యక్ష, కాంట్రాక్టర్ చాలా మటుకు డీలా చేస్తూ ఉన్నాడు. వర్క్స్ ఆపి చాలా ఆ రోడ్లో తిరిగినటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మొత్తము రోడ్ అంతా కూడా ఇది చేసుకొని మట్టి పోసి పిల్లలకు, స్కూల్ పిల్లలకు కానీ పోవడానికి, ఆ రోడ్ పోవడానికి బాగా ఇబ్బందికరంగా అయితే ఉంది. నేషనల్ హైవే వాళ్ళకు, సంబంధిత అధికారులకు, ఆర్ఓ కానీ ఎన్హెచ్ వాళ్ళకు ఇచ్చేసి ఇంబడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరడం అయింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. అనిల్ కుమార్ రెడ్డి గారు. అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇంకో నెక్స్ట్ భువనగిరి చిట్యాల రోడ్లు అడిగింటి అధ్యక్ష, ఇంకో ప్రశ్నలో ఉన్నది, వీరేశం గారి ప్రశ్నలో ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. గౌరవ మంత్రి గారు. అన్ని సార్, ముందుగా మన గౌరవనీయులు జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రశ్న వారిది కాబట్టి వారితోని స్టార్ట్ చేస్తూ మిగిలిన వారందరికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జనగామ కాన్స్టిట్యున్సీలో మధ్యలో ఫ్లడ్స్తో బాగా డ్యామ్ అయిన మాట వాస్తవం. గతంలో నేను 23 డిసెంబర్ 23 కంటే ముందు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామం గురించి తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉన్నా కానీ చాలా గ్రామాలలో ఎక్కడ బీటీ రోడ్లు నాకు కనిపించలే. 5 ఏళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తలేను, దాని పక్కకే ఆనుకోనున్న సిద్దిపేట పోతే మాత్రం అన్ని గ్రామాలలో డబుల్ రోడ్డు కనబడేది. ఇదేం బాబు జనగామ మోగనే మా హరీశన వేరే మాట్లాడుతున్నావు, అందుకే నేను చెప్తుండే అరే నీ జనగామ పోతే మట్టి రోడ్లు, పక్కకు పోతే సిద్దిపేట పోతేనేమో డబల్ రోడ్లు, ఇదేదో నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నేను చాలాసార్లు లేఖలు రాసిన. సరే అయిపోయిన దాని గురించి అవసరం లేదు కానీ అప్పుడు సీనియర్ మినిస్టర్ కాబట్టి సిద్దిపేటలో బాగా రోడ్లు వేసుకోను, జనగామలో మాత్రం చాలా రోడ్లు మట్టి రోడ్లుగా ఉన్నాయి. మేము ఉన్నప్పుడు పిఎంజిఎస్ఏ వర్క్లా నేనున్నప్పుడు దాదాపు 120 కోట్లు పిఎంజిఎస్ఏ కింద ఫౌండేషన్తో వేసి ఆ పనులు కూడా నేను పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన వర్షాలకు బాగా డ్యామేజ్ అయినాయి. అందులో గానుగపాడు, చౌడవరం బ్రిడ్జిలు మొత్తం పోయినప్పుడు అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా R&Bకి వెళ్ళి టేక్ ఓవర్ చేసి ఇమీడియట్గా రిపేర్ చేసి 4 రోజులనే మళ్ళీ బస్సెస్ నడిపేటట్టు చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే వర్షాలు మహబూబాబాద్, జనగాం పక్కకే ఉన్న డోర్నకల్ ఈ 3-4 ప్రాంతాల్లో బాగా డ్యామేజ్ అయినాయి రోడ్స్. దానికి సంబంధించి
దీన్ని శాశ్వతంగా చేయాలని చెప్పి మేము చేపట్టిన హ్యామ్ రోడ్స్ దాదాపు 15-16 వేల కోట్లు పంచాయతీరాజ్, 13,000 కోట్లు R&Bతోని పర్మనెంట్ సొల్యూషన్. నాదొకటే నా నమ్మకం ఏంటంటే ప్రతి గ్రామం రహదారులతో కలిసేలా చేయడం మా లక్ష్యం. పేదవాడి ఇంటి ముందు రహదారి పడితేనే అది నిజమైన అభివృద్ధి. అలాగే గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్ ఉండాలి. అది సింగిల్ రోడ్ అయినా సరే మన మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ ఉండాలి. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాలన్నా, యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలన్నా, అక్కడ లోకల్ ఉపాధి కలగాలన్నా కొన్ని ఇండస్ట్రీస్ వస్తే డబుల్ రోడ్స్ ఉంటాయని చెప్పి ఈరోజు హ్యామ్ పథకాన్ని చేపట్టి ఈరోజు ఏ స్టేట్లో లేని విధంగా మన స్టేట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలతోని టెండర్లు కూడా మొన్ననే పిలవడం జరిగింది. టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేసి ఈ రోజుకెళ్ళి టెక్నికల్ ప్రాసెస్ నడుస్తున్నది. బై ఏప్రిల్ 10th లోపలనే ఇవన్నీ అగ్రిమెంట్ చేసి వర్క్స్ స్టార్ట్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత 2028 జూన్ నాటికి మీరు ఇవ్వండి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మోడల్ రోడ్స్ ఎక్కడ కూడా ఉండవు. రోడ్స్ అంటే తెలంగాణ అని చెప్పే విధంగా చేయాలనే ఆలస్యమైనా సరే మా శాసనసభ్యులు మా మంత్రులు ఎంతోమంది అడుగుతున్న రోడ్లు అవ్వాలని. రెగ్యులర్ బడ్జెట్ తక్కువ ఉన్నది. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు 4,600 కోట్ల R&B రోడ్స్ మా డిపార్ట్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటికి కొద్దిగా చెల్లిస్తూ కొన్ని ఎమర్జెన్సీ వర్క్ చేయడం జరిగింది. దాదాపు ఈరోజు మా ప్లాన్ ప్రకారం R&B శాఖ వచ్చిన నిధుల్లో కొన్ని మెడికల్ కాలేజీలు, కొన్ని కాలేజీలు, R&B ఆఫీసులు కూడా R&B డిపార్ట్మెంట్తోనే టేకప్ చేసినాం. మాకు వచ్చే బడ్జెట్లో అది చెప్పాలంటే అసలుతో చెప్పాలి. మాకు వచ్చే బడ్జెట్లో R&Bలో డిపార్ట్మెంట్ టేకప్ చేసి మీరు వాటి కలెక్టర్ ఆఫీస్లో బిల్డింగ్ చేయకపోతే మా బడ్జెట్కి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా పేమెంట్ చేస్తూ కొద్దిగా ఆ క్లియరెన్స్ చేస్తున్నాం. ఆ కట్టినావు కలెక్టర్ ఆఫీసులో. ఇప్పుడు హరీష్ అన్న నువ్వు కలెక్టర్ ఆఫీస్ మంచిగా కట్టావు, మరి పేమెంట్ ఇవ్వాలి కదా. నువ్వు పేమెంట్ ఇవ్వైతే కట్టుకుంటున్నాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టావు, ప్రతి క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే కట్టావు, ఎమ్మెల్యే పోయి ఆడు సంసారం చేస్తూ ఉంటుండు, దానికి పేమెంట్ ఇవ్వలే, అది నువ్వే ఇవ్వాలి. మాకు వచ్చే R&B బడ్జెట్ ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదువుకుంటా రోడ్లు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద ప్లానింగ్ చేసినాం RBIతోని. ముఖ్యమంత్రి గారు నేను ఒక 50 మీటింగ్లు అది చెప్తా. అది కాదు సార్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత వారం రోజులకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తారు. అంటే ఆయన ఫస్ట్ 30%, 20% అంటే మరి వీరే ఇచ్చినట్టుంటున్నారు. హరీష్ రావు గారే ఏపీసీలను. ఎందుకంటే మీరు పిలిచినంత టెండర్లు ప్రపంచంలో దేశంలో 10 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి ఏ గవర్నమెంట్ ఎన్ని టెండర్లు పిలవలేదు. చెప్తున్నా నేను సింగరేణి ఓపెన్ చెప్తా. నేను మంత్రి గారు అరే నేను అందుకే ఈరోజు సార్ ఒకటి హ్యామ్ ప్రాజెక్ట్తోని రాష్ట్రంలో మీరు ఎవరు చూడనంత, మీరు ఊహించనంత విధంగా బ్రహ్మాండమైన రోడ్లు రాబోతున్నాయి. కొద్దిగా ఆలస్యమైంది. మీరు చెప్పిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు జనగామంతో మొదలుపెట్టుకొని మీరు పెట్టినప్పుడు మన హరీష్ అన్న చెప్పిన రోడ్డు దాన్ని కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నా. వెంటనే దాన్ని కూడా నాన్ ప్లాన్ కింద కంప్లీట్ చేస్తాం. సిద్దిపేట రింగ్ రోడ్డు, గజ్వేల్ రింగ్ రోడ్డు, ముఖ్యమంత్రి గారి రింగ్ రోడ్డే మీరు పూర్తి చేయలే. ఇప్పుడు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నువ్వు పిల్లర్స్ చేసి వదిలిపెట్టావు. ఇది స్పీకర్ సార్, మా హరీష్ గారు ఇంత పెద్ద మనిషి, ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్డు 2 నెలలు పూర్తి చేయొచ్చు. ఆయన నెంబర్ 2 మినిస్టర్, ఆయన రింగ్ రోడ్డు
ఇవన్నీ కూడా నా మీద పెట్టిన బాధ్యత ఇప్పుడు ఇవన్నీ మేము పూర్తి చేస్తున్నాం. అందుకని మేము ఒక్కటే చెప్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి సూచికలు. అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్, గడ్కరీ గారు ఎప్పుడు చెప్తారు, అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. అమెరికా దాంతోనే ఇవాళ అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మీరు రోడ్లను నెగ్లెక్ట్ చేసినా మేము రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల మీద ఎంత దృష్టి పెడుతున్నామో